నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఢిల్లీలో విద్యార్థులు భారీ ఎత్తున ఉద్యమించారు. పార్లమెంట్ మార్చ్ తో తమ నిరసన తెలపాలని భావించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుత నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా హామీ ఇవ్వబడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీ చార్జ్ చేయకూడదని తేల్చి చెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున పార్లమెంట్ మార్చ్ నిర్వహించింది. సంసద్ చలో పేరుతో నిరసన తెలుపుతూ విద్యార్థులు చేపట్టిన పాదయాత్రపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భారీ ఎత్తున విద్యార్థులు గాయపడ్డారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనలపై విచారణ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు శాంతియుత చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా కల్పించబడిందని గుర్తు చేసింది.